అందరికీ రామనవమి శుభాకాంక్షలు. నేను సురైలాది ఒరిజినల్. శ్రీరామనవమి అంటే చిన్నప్పటి నుంచి మనం అందరం జరుపుకునే పండుగే. రాముల వారి కళ్యాణం, నోరూరించే భోజనం, వడపప్పు పానకం, రాముల వారి పాటలు మన ఇంటి కళ్యాణంగా చేస్తాం ప్రతి సంవత్సరం రామనవమిని. అయితే ఇన్నేళ్ళు ఆలోచిస్తూ మరి ఇప్పుడు ఈ మధ్యనే వస్తున్నటువంటి స్పిరిచువల్ అవేకనింగో ఏంటో తెలియదు, కానీ నాకు అర్థమైనంత వరకు రామ కథ మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. అదే ఈ వీడియో. ఇలా కాదు, కూర్చొని మాట్లాడుకుందామా? పదండి. అమ్మయ్యా, రామ కథ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్నప్పటి నుంచి రాముల వారి కళ్యాణం చూస్తూ ఆ కళ్యాణ ఘట్టాన్ని పెద్దల ద్వారా, అమ్మ ద్వారా కథల రూపంగా వింటూ, చదువుతూ, బొమ్మల కథలు వచ్చేవి, అవన్నీ చదువుతూ నేను అర్థం చేసుకుంది ఏంటంటే వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత. అది తెలియకుండా బాగా మనసు లోతుల్లో కూరుకుపోయింది, నిండుకుపోయింది. అందుకే వివాహానికి ముందు కానీ ఆ తర్వాత కానీ ఎన్ని ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చినా, లేకపోతే ఎన్ని చీకాకులు వచ్చినా, ఎటువంటి సినారియోస్ వచ్చినా, సిచ్యువేషన్ వచ్చినా, వివాహం యొక్క ప్రాముఖ్యతని ఎప్పుడు ఇలా విడవాలనిపించలా. ఆ బంధాన్ని కట్టుబడి ఉండాలి అని ఇన్నేళ్ళు ఉన్నాం. ఇప్పటికి ఇంకా పరిపక్వత వచ్చింది కాబట్టి అందులోని మాధుర్యాన్ని, వివాహ బంధం యొక్క రుచిని ఆస్వాదించేంతటి మెచ్యూరిటీ లెవెల్ ఇప్పటికీ వస్తోంది అని అనుకుంటున్నాను నేను. ఏది ఏమైనా ఎటువంటి కష్టకరమైన పరిస్థితులని ఆ సమయానికి అవి అనిపించినా, అవి మనం కొని తెచ్చుకున్నవైనా సరే, ప్రకృతి రీత్యా వచ్చినవైనా సరే, ఏదైనా సరే ఆ బంధం దాటి బయటికి వెళ్ళాలి అన్న సాహసం కూడా ఎప్పుడు చేయాలనుకోలే. అది సాహసం కాదు, ఒకలాంటి బాధాకరమైన పరిస్థితి ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే ఎవరైనా అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అది ఇంకా విపత్కరమైన పరిస్థితులు వస్తే మనం ఏం చేయలేం కానీ, బట్ ఇప్పటి వరకు నాకు కలిగిన భావన అయితే అది. సో రామకథ వింటూ ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే వివాహం యొక్క ప్రాముఖ్యత. ఆ బంధంకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని చీకాకులు, ఎన్ని చపలత్వాలు, ఎన్ని విధాలుగా ఏది ఏమైనా సరే ఆ బంధం ఎందుకంత ప్రాముఖ్యం అనేది ముఖ్యంగా తెలుసుకోవడానికి కారణం రామకథ. ఆ తర్వాత రాముల వారి పర్సనాలిటీ. ఆయనకు అన్నీ తెలుసు, సర్వాంతర్యాన్ని. ఆయనకి తెలియనిది ఏంటి, ఆయనకి రాని విద్య ఏంటి, ఆయనకి అవగతం కాని విషయం ఏంటి, అయినా గురువు మాట, తండ్రి మాట, ప్రజల మాట, పెద్దల మాట జవ దాటక, అన్నీ తెలిసినా ఎదురు చెప్పక, సహనంతో ఎలా పరిస్థితిని నెట్టుకు రావాలి, నెట్టుకు రాలేకపోతే సహనంతో ఎలా తలొంచాలి, తలంపును తేవకుండా ఎలా ఉండాలి, ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఎలా ఉండాలి, ఎటువంటి కష్టతరమైన పరిస్థితి వచ్చినా సరే ఎలా మన సహనాన్ని ఆయుధంగా మలుచుకొని మన వారిని తోడు ఉంచుకుని, ధైర్యం కోల్పోకుండా, శ్రద్ధ కోల్పోకుండా, మనం అనుకున్న కోరికే కావచ్చు, అది సాధించవలసిన పరిస్థితే కావచ్చు, ఎలా దాన్ని సాధించాలి అని ఒక ముఖ్యమైన విషయాన్ని రాముల వారి క్యారెక్టర్ ద్వారా తెలుసుకుంటాం. క్యారెక్టర్ అనేది పెద్ద మాట, ఆయన పర్సనాలిటీ. సహనం. ఈరోజు రాజు, తెల్లారితే వనవాసం చేయాలి. ఈరోజు కాబోయే రాజు పట్టాభిషేకం, రాత్రికి రాత్రే మొత్తం అంతా తారుమారైపోయింది. అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆయన చిరునవ్వు వీడల. అంతటి పేషెన్స్ ఇప్పటి లైఫ్ స్టైల్లో మనకి చాలా అవసరం తెలుసుకున్నాం. అలాగే రామకథ ద్వారా నేను సీతమ్మ వారి పర్సనాలిటీ అది కూడా తెలుసుకున్నాం. ఏకపత్ని వ్రతుడని రాముల వారిని అంటారు కదా, రాముల వారు తప్ప
మనస వాచ కర్మణ ఆయన తనతో భౌతికంగా ఉన్నా ఎన్నో సంవత్సరాలు పాపం లేకపోయినా ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ఒంటరిగా బిడ్డల్ని కనాల్సి వచ్చినా పెంచవలసి వచ్చినా ఏదైనా అవని పరిస్థితి ఆవిడ ఎప్పుడూ రాముల వారిని ఒక్క మాట అన్నట్టు కానీ ఆయన పట్ల విముఖత చూపించినట్లు కానీ ఆయన పట్ల కోపాన్ని ప్రదర్శించినట్లు కానీ ఎక్కడా లేదు. సరెండర్, కంప్లీట్ సరెండర్. తన భర్త అన్ని విధాలుగా తగినవాడు అని నమ్మింది ఆవిడ. అది నిజం కూడాను, వాస్తవం కూడాను. అలా నమ్మి ఆ భర్త తను అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకంతే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ కొన్ని డెసిషన్స్ తనకి నచ్చకపోని వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంకంతే, ఎదురు చెప్పల. అంత కాకపోయినా మన భర్త మనకంటే పెద్దవాడే అవని, భర్త స్థానంలో ఉండని ఏదైనా చెప్తున్నప్పుడు ఆ చెప్పొచ్చావులే, బోడి నీకేం తెలుసు, ఇలాంటి మాటలు కాకుండా ఒకసారి తన వర్షన్ వినడం ఎంతైనా అవసరం. తన షూస్లో నుంచి కూర్చుని ఆలోచిస్తే పరిస్థితి ఇది, ఓహో అన్న నిజం తెలుసుకున్నాను. ఇక ఎక్కడ రామాయణంలో సీతమ్మ వారు అత్తగారిని తిట్టడం కానీ, లేకపోతే అత్తగారు సీతమ్మ వారి పైన అజమాయిషీ చెలాయించడం కానీ ఎక్కడ లేవు, ఆ దాఖలాలే లేవు. అత్తింటి వారు అనగానే మనకు ఒకలాంటి విముఖత వస్తుంది. పెళ్లికి ముందు నుంచే తరాలుగా వినున్నాం కదా అత్తగారి ఆరళ్ళు ఇవన్నీ. సో వాళ్ళు సరదాగా ఒక మాట అన్నా కూడా చాలా సీరియస్గా తీసేసుకుంటాం మనం. ఒక్కోసారి మనకి బాడీలీ చేంజెస్ వస్తూ ఉంటాయి, అన్నా కూడా అది ఆహా వరకు వినిపిస్తుంది. ఆ టైంలో మనకి కోపతాపాలు వస్తాయి, తలా ఓ మాట అనుకుంటాం. ఆ తర్వాత కొన్ని రోజులు, గంటలో, నెలలో రాకపోకలు, మాటలు ఇవన్నీ ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత తగ్గితే తప్పేమిటి, అరే ఇది ఒక రోజుతో అయిపోయే బంధం కాదు కదా. కోపతాపాల్లో 100 మంది 100 రకాలుగా మనం అనుకుంటాం. నా భర్త తల్లిదండ్రులే కదా, నా భర్తే కదా, నా ఆడపడిచే కదా, నా మరిదే కదా, లేకపోతే నా బావగారే కదా, అరే నా తోటి కూడా నా చెల్లే కదా, లేకపోతే నా అక్కే కదా అని మనం నా అని ఆలోచించలేకపోతే నరకప్రాయం అయిపోతుంది. నా బిడ్డలే కదా ఆలోచించి తలొగ్గి ఎటువంటి పరిస్థితుల్లో అది తప్పు మనదైనా అవని అవ్వకపోయినా పక్కన వాళ్ళు ఆవేశం కోపానికి లోనవుతుంటే మనం ఎందుకు తగ్గి ఉండాలి, ఎందుకు బంధం నిలబెట్టుకోవాలి, తెంపుకుంటే ఎంత 2 సెకండ్ల పని, ఎందుకు నిలబెట్టుకోవాలి అన్న ప్రాముఖ్యతని నేను రామకథ ద్వారా తెలుసుకున్నాను. అలాగే మనకి ఏదైనా భర్తతో చిన్న చీకాకు వస్తే మనం అదంతా పిల్లల మీద చూపిస్తాం. మీ నాన్న ఇలాంటి వాడు, లేకపోతే మీ అమ్మ ఇలాంటిది, మీ నాన్న తరఫు వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మీ అమ్మ తరఫు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మాట్లాడతాం. ఎప్పుడు మన తరఫు వాళ్ళు చేసే పనులు, తప్పులు, వాళ్ళనే మాటలు ఇవన్నీ మనం పట్టించుకోం. వాళ్ళని ఎప్పుడు గుడ్ బుక్స్లో ఉంచుతాం, మంచిగా చూసుకుంటాం. వాళ్ళ సైడ్ పొరపాట్లున్నా చెప్పం. ఎప్పుడు మన భాగస్వామి లేదా అతని ఆమె సైడ్ పొరపాట్లు మాత్రమే వేలెత్తి చూపిస్తాం. కానీ సీతమ్మ వారు లవకుశలకు ఒక్కనాడైనా ఆవిడ నోట ఇలా అయ్యింది, ఇలా జరిగింది, ఇది పరిస్థితి, లేకపోతే నేను ఇంత కష్టపడ్డా, ఏమో నాకు తెలిసినంత వరకు అయితే రామకథలో ఎక్కడ ఇట్లాంటి ఆనవాళ్ళు లేవని నేను అనుకుంటున్నా. అది ఎంత ఆలోచించి ఆచి తూచి మాట మాట్లాడాలి అనే అంశం కూడా చాలా ముఖ్యం. ఇదైతే అటు ఆఫీస్కి వెళ్ళినా, ఇటు ఇంట్లో ఉన్నా, ఇటు ఫ్రెండ్స్తో అయినా, పరిచయస్తులైనా, భాగస్వామితో అయినా ఎంత ఆచి తూచి మనం మాట్లాడాలి. మన చేతుల్లో ఏది లేనప్పుడు మౌనం ఎందుకంత ప్రాధాన్యం అనే అద్భుతమైన జీవిత ఇది లైఫ్ లైన్ అంతే. ఇది నేను తెలుసుకున్న రామకథ నుంచి. అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్న మాట అంతే, జవదాటలేదు, బ్లైండ్గా ఫాలో అయ్యారు. భరతుడికి అనుభవించడానికి రాజభోగాలున్నా, రాజ్యమున్నా ధర్మాన్ని వదలలేదు. ఎవరి ధర్మం వారు పాటించారు. మన ధర్మం ఏంటి అని ఆలోచింపజేసేలా చేసింది రామకథ. నా ధర్మం ఏంటి, ఒక వైఫ్గా, ఒక డాటర్ లాగా, ఒక డాటర్గా, ఒక మదర్గా, ఒక ఎంప్లాయీగా, ఒక ఎంటర్టైనర్గా నా బాధ్యత ఏంటి, నా ధర్మం ఏమిటి
ఎంతవరకు నా లిమిటేషన్స్, ఎందుకు ఈ లిమిటేషన్స్ అవసరం, జవదాటితే ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అసలు చాలా తెలియకుండానే తెలుసుకున్నా. దీనికి కారణం మూలం రామకథ. మన సంస్కృతి, మన సాంప్రదాయాల యొక్క ప్రాముఖ్యత, మన వేషధారణ, భాష, నడవడిక, గురువుల పట్ల, పెద్దల పట్ల ఉండాల్సిన గౌరవం, ఎందుకు ఈ ప్రాముఖ్యత పెరుగుతున్నా కొందికి తెలుసుకున్న రామకథ ద్వారా. ఇది తెలుసుకున్న తర్వాత వేషధారణను ఉద్దేశించి, ఇష్టాలను ఉద్దేశించి తోటివారు గబుక్కుని ఏదన్నా అన్నా కూడా నవ్వి ఊరుకునేంతటి పరిపక్వత అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, ఎవరికి ఏది తెలియని చిన్నపిల్లలు కూడా కాదు. అది వారి ఎంపిక, ఇది నా ఎంపిక. నేను చాలా గర్వంగా ఉన్నా నా ఎంపిక పట్ల. సగర్వంగా నేను ఈ వేషధారణ, భాష, ఇవన్నీ నేను ఇది ఇన్నేళ్ల నా జీవితంలో నేను పెంపొందించుకున్నటువంటి నా సంపద ఇది అని అర్థం చేసుకున్నా. ఇందుకు నేను చాలా 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 భగవంతుడికి, తల్లిదండ్రులకి, రామకథకు రుణపడి ఉన్నా. హనుమంతుల వారు, ఆయనకున్న బలమేంటి, ఆయన వెనుకున్న బలగం ఏంటి, ఆయన తలుచుకుంటే చెయ్యగలిగినదేంటి. కానీ ఎంతటి వాడైనా సరే ఒక భక్తికి, ఒక మాటకి, తను అనుకరించాలి అనుకున్న అంశానికి, ధర్మానికి హనుమంతుల వారు ఆహా, జై శ్రీరామ్. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో మనం జన్మించినా, చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా, పరిసరాలు ఎలా ఉన్నా, మనం ధర్మాన్ని నమ్ముకుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్తో పాటు, విభీషణుడి పాత్రతో పాటు తెలుసుకున్నాను. ఎంతటి గొప్ప విద్యా సంపన్నులు, తపస్సంపన్నులైనా కానీ జీవన శైలి సరిగ్గా లేకపోతే, ఆలోచన శైలి సరిగ్గా లేకపోతే, అధర్మాన్ని కనుక నమ్ముకుంటే వాళ్ళు అధములే అవుతారు. రావణుడి ద్వారా తెలుసుకున్నాను. మాతృత్వం యొక్క మాధుర్యం ఏమిటి, కౌసల్య మాత ద్వారా తెలుసుకున్నాను. ఇలా రామకథ ద్వారా తెలియకుండానే మనకి జీవన విధానం ఎలా జీవించాలి చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. ఈ రామకథని నా బాబుకు చెప్పుదాం అని నిర్ణయించుకున్నాను, మొదలు పెట్టాను, చెబుతున్నాను. వాడు ఎన్నో తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. అండ్ ఇన్ని తెలుసుకున్న తరువాత తెలుసుకున్నవి సరే తెలిసేసుకున్నాలే అని నీళ్ళపాలు చేయకుండా ప్రతిరోజు తెలుసుకున్నాను కదా, ఈరోజు ఓహో ఈ పొరపాట్లు చేయకుండా ఉన్నా, ఈ పొరపాట్లు చేశా, ఈ పొరపాట్లు చేయవద్దు. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. ఇది ధర్మం, ఇది కట్టుబాటు. ఇష్టమైనా కష్టమైనా ఇది జీవన విధానం. నచ్చినా నచ్చకపోయినా ఇలాగే జీవించాలి. ఈరోజు నచ్చకపోవచ్చు, పరిపక్వత ఇంకా చెందలేదు కాబట్టి. పరిపక్వత చెందిన రోజు మనకి గర్వంగా ఉంటుంది. ఎన్ని చపలత్వాలు వచ్చినా ఓకే, ఇదని తెలుసుకున్న తర్వాత అడుగు బయట పెట్టలేదు. మన రామకథని మరెంతో మందికి చెప్పాల్సిన బాధ్యత మనదే. మీరు అనొచ్చు, నువ్వు ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా చేస్తున్నావు, మరి ఇదేంటి కాంట్రరీ. అది ఎంటర్టైన్మెంట్ కోసం. అలాగే నేను ఎక్కడా ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా చేసి వాళ్ళని తిట్టిపోస్తున్నా, వీళ్ళని తిట్టిపోస్తున్నా అంటున్నారని తప్పితే సున్నితమైన విషయాన్ని, హాస్యాన్ని జోడించి చెబుతున్నా. అందులో ఆ సున్నితమైన విషయాన్ని గ్రహించి అరే మనం ఇలా చేస్తున్నామా, ఇక నుంచి పొరపాటు చేయకుండా ఉందాం అని మీరు ఆలోచిస్తారని నేను భావిస్తున్నా. మీరు నన్ను కామెంట్లు పెడుతున్నారనో ఇంకేదో చేస్తారని కాదు. ఇది ద మోటో టు డూ ఆర్ కంటిన్యూ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్. ఇది ఒక హ్యూమన్గా నా ధర్మం. అందుకే రామకథని నేను తెలుసుకున్నంత వరకు మీతో పంచుకున్నాను ఈ పర్వదినాన. మరొక్కసారి మీ అందరికీ రామనవమి శుభాకాంక్షలు. ఎంతైంది ఇప్పుడు టైము? 4. మధ్యాహ్నం 12:30కి ఇంత మెక్కి బయటకు వచ్చారు వాళ్ళు. ఒకడు కాదు, వాడొకడు బయటకు వస్తాడు ఏదో పెద్ద లోక కళ్యాణార్థం పోతున్నట్టు. అందరు తలుపులు ఇట్లా కొట్టుకుంటూ వెళ్తారు అనమాట. ఓ 10 మంది జమ అవుతారు.
మిగతా ఇద్దరు వాళ్ళ చెప్పులు ఏం చేయాలో తెలియక మన ఇంట్లో మనం బొమ్మలు కొనియాం కదా పిల్లలకి, అయ్యో అందుకే ఆ చెప్పులు కిందకి విసిరేశారట.